వెల్కమ్ టు వైకే లాబొరేటరీస్. ఇప్పుడు మనం చూస్తున్నాం దీంట్లో ఒక 30 డేస్ అప్పుడు ఒక వీడియో తీసాం. మనం 60 డేస్కి తీయాల్సింది, ఒక 10 డేస్ లేట్ అయింది. ఇప్పుడు ఇది 70 డేస్ క్రాప్. మన రెగ్యులర్ ఫార్మర్స్, మన వైకే లాబొరేటరీస్ ఫార్మర్స్ కొంచెం తెగులు గురించి, తర్వాత ఈ సంవత్సరం మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తర్వాత అదేవిధంగా ఫర్టిలైజర్ గురించి, వీటి గురించి మనము ఒక వీడియో తీయమని చెప్పారు. ఈ కాంప్లెక్స్ ఎరువులు, ఫర్టిలైజర్లు మనం తీసుకెళ్లి మొక్క దగ్గర వేసుకుంటూ పోతున్నాము. సో ఎక్కువ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే, వాటర్ పెట్టంగానే అది ఒక 5 నుంచి 6 రోజుల తర్వాత ఆ మొత్తం వేర్ల కాడికి వెళ్ళిపోయి, వేర్ల దగ్గర అట తెల్లగా ఒక రింగులాగా ఫామ్ అయిపోయి మొక్క విల్ట్ అయి చనిపోతుంది. సో దాన్ని అవాయిడ్ చేసుకోవాలంటే తక్కువ మోతాదులో ఫర్టిలైజర్ ఇవ్వండి. సో మనం దీంట్లో ఫోటోలో చూపించిన విధంగా మీరు చూడొచ్చు, ఆ కాండం నుంచి కింద వేర్ల దగ్గర వరకు మొత్తం తెల్లగా వస్తుంది. అది అందరూ బూజు అనుకుంటున్నారు, అది బూజు కాదు, అది ఎక్సెస్ పొటాష్. ఎప్పుడైతే సాయిల్ అప్లికేషన్ కాంప్లెక్స్ ఎరువులు వేసి నీళ్లు పెట్టడం వల్ల ఒక 7-8 డేస్కి మొక్కలు చనిపోతున్నాయి. సో ఇది బాగా గమనించండి. అది మీకు విల్ట్ కాదు, తర్వాత వేరు కుళ్ళుడు కాదు, కాండం కుళ్ళుడు కాదు. సో కొంతవరకు ఇచ్చుకోండి, ఒక 2 బ్యాగులు ఇచ్చుకోండి. 2 బ్యాగులు ఇచ్చుకొని దూరంగా మనకు చల్లుకొని వాటర్ పెట్టుకోండి. మనం ఇచ్చే కాంప్లెక్స్ ఎరువులో ఫాస్ట్ రూటెక్స్ కూడా కలిపి చల్లుకుంటా పోయి నీళ్ళు పెట్టుకోండి. అట్లా పెట్టుకున్నా కూడా మనకు పెద్ద ప్రాబ్లం రాదు. ఎన్పీకేలు పైన స్ప్రే చేసుకోండి. సో మన దగ్గర అయితే మ్యాక్స్ సైజ్ ఉంది, తర్వాత సూర్యం అనేది ఉంది, 2 గ్రామ్ పర్ లీటరు ఆర్ 1.5 to 2 గ్రామ్ పర్ లీటరు. లేదా మనకు ఈ హై రిచ్ వచ్చేసి ఫర్టిలైజర్లు కలిపి కూడా వేసుకోవచ్చు. సో ఈ విధంగా ఫార్మర్స్ ప్రతిదీ గమనించండి. మొక్కలు చనిపోతున్నాయంటే అది విల్ట్ వల్ల కాదు, ఎక్సెస్ ఫర్టిలైజర్ వల్ల కూడా అవుతుంది. ఇప్పుడు కొంచెం సడన్గా క్లైమేట్ చేంజ్ అయింది, అంటే నైట్ టైం కొంచెం మంచు పడుతుంది, కొమ్మ ఎండు, తర్వాత బూజు తెగులు అంటాం మనం. సో ఈ తెగుళ్ళు వస్తుంది. దానికి మనం ఏం చేయాలంటే నానో సిల్వర్ క్యూరియల్ స్ప్రే చేసుకోవాలి. ఈ క్లైమేటిక్ కండిషన్లో కొమ్మ ఎండు, బూజు తెగులు, ఈ కాయమచ్చ, అడ్వాన్స్డ్ స్ప్రే నానో సిల్వర్ క్యూరియల్. ఫార్మర్స్కి కొంచెం నాకు ముడుతుంది, తెగులుంది, తర్వాత నాకు తొందరగా మంచి గ్రోత్ కావాలంటే వైకే స్టార్ కాంబినేషన్ క్యూరియల్ స్ప్రే చేసుకోవచ్చు. సో బెస్ట్ కాంబినేషన్. ఇవన్నీ మనం ఏంటంటే టెస్ట్ చేసినవి, ప్రతి ఒక్కటి మంచి సక్సెస్ఫుల్గా మనకు మార్కెట్లో రైతులు వాడుతున్నారు. సో మన R&Dలో కూడా, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, ఈ R&Dలో కూడా టెస్ట్ చేసినట్టువే ఇవన్నీ. ఈ ప్రోడక్ట్స్ అన్నీ టెస్ట్ చేసినాం మనం. సో ఇప్పుడు ఏంటంటే ఈ క్లైమేటిక్ కండిషన్లో బ్రాంచెస్, కొమ్మలు బాగా బుట్టలాగా రావాలా, చిగుర్లు బాగా రావాలంటే మనము వాయు యంత్ర కాంబినేషన్కి వెళ్ళిపోవచ్చు. మాది ఆల్రెడీ వాయు యంత్ర ఇది 3వ స్ప్రే జరుగుతుంది. అంటే ఆ 60 డేస్ తర్వాత నుంచి మేము వాయు యంత్రానికి వచ్చేసినాం. అంటే వాయు యంత్రాలు ఎస్పెషల్లీ కొంచెం మనకు నానో సిల్వర్ యాడ్ చేసి చేస్తున్నాం, ఎందుకంటే బాగా కొంచెం మంచు కురుస్తుంది. సో దానివల్ల నానో సిల్వరు వాయు యంత్ర కాంబినేషన్ అయింది. తర్వాత ఇంకొక కాంబినేషన్ మనం అబ్జర్వ్ చేసింది ఏంటంటే, లేదు బ్లాక్ థ్రిప్స్ అటాక్ అయింది, బ్లాక్ థ్రిప్స్ స్టేజ్లోనే మనము పండాకు తెగులు వచ్చింది, బూడిద తెగులు వచ్చింది, మచ్చ తెగులు వచ్చిందంటే బ్లాక్ థ్రిప్స్ని కంట్రోల్ చేసుకుంటూ వాయు యంత్ర ప్లస్ నానో సిల్వర్ ఒకసారి, వాయు యంత్ర SPX ఒకసారి. ఇది మనము చూడండి, దీనికి SPX ఇది లాస్ట్ ఇయర్ కూడా మనం బాగా రైతులకి రికమెండ్ చేశాము. చాలా పెద్ద పెద్ద కంపెనీలు, MNC కంపెనీలు అన్నీ ఫెయిల్యూర్ అయినాయి లాస్ట్ ఇయర్. అంటే ఈవినింగ్ టైంలో కోల్డ్ ఉండి, మార్నింగ్ టైంలో బాగా టెంపరేచర్ ఎక్కువ ఉండడం వల్ల మనకు బూడి తెగులు స్టార్ట్ అవుతుంది. ఈ బూడి తెగులు కంట్రోల్ చేసుకోవాలంటే మనం ఖచ్చితంగా SPX వాడాలా. ఈ SPXకి ఏంటంటే వాయు యంత్ర కాంబినేషన్ పక్కా తీసుకోవాలి. ఇది చాలా ఎఫెక్టివ్ ఉంది. దీనికి కాంబినేషన్ వాయు యంత్ర కాంబినేషన్ తీసుకోండి, వాయు యంత్ర SPX. ఈ కాంబినేషన్ తీసుకొని కొంచెం అర్లీ స్టేజ్లోనే మనకి ఎక్కడన్నా ఒక చెట్టు కనపడిందా బూడి తెగులు, అడ్వాన్స్డ్ ఉండాలి. బూడి తెగులు అంతా వరస్ట్ తెగులు ఇంకోటి లేదు. నెక్స్ట్ బాగా ముడుతుంది, ఇంకా ఆల్మోస్ట్ ఇంకా అయిపోయింది, దీన్ని దున్నేద్దాం, మా వల్ల కాదు, ఇంకా ఎన్ని మందులు కొట్టినా పని చేయలేదంటే ఇమ్మీడియట్గా వైకే స్టార్ వాయు యంత్ర కాంబినేషన్ వెళ్ళిపోండి. ఎంత లావు ముడతైనా సరే ఓపెన్ అవుతుంది, మళ్ళీ చిగురు కూడా పగిలి బాగా నీట్గా వస్తుంది. ఇప్పుడు మీరు ఇది చూడొచ్చు, దీనికి వైకే స్టార్ వాయు యంత్ర కొట్టింది, ఇది గ్రోత్. ఇది చూడండి ఎంత బాగుందో గ్రోత్ ఇది. ఇప్పుడు దీనికి వాయు యంత్ర వైకే స్టార్ అయ్యి ఒక 5 డేస్ అయింది. 5 డేస్ అయింది, మీరు చూడండి. దీనికి ఆల్రెడీ మంచి క్రాప్ ఉంది, కింద బీభత్సమైన క్రాప్ ఉంది. ఇట్రా ఇది చూడండి ఎంత చిగురుందో, ఎంత హెల్తీగా ఉందో చూడండి. ఈ అంతా 3-4 రోజుల నుంచి వచ్చిన గ్రోత్ ఇది, ఓన్లీ 4-5 డేస్ గ్రోత్ ఇది. సో ఆల్రెడీ మొగ్గలు ఇవన్నీ మనకు ఆల్రెడీ వస్తున్నాయి. పూత కనపడుతుంది, మొగ్గ కనపడుతుంది.